హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మీమాంసాసురుడు ఈ వీడియోలో ఒక స్టోరీ చెప్తున్నాడు ఫ్రెండ్స్. వీడంట ఏదో వీడికి కారు లేదని వీడు కారు 1 monthకి రెంట్కి తీసుకోవడానికి ఎవరో ఒక అతనికి ఆన్లైన్లో యాడ్ చూసి 22,000 అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే అతను వీడిని ఏదో మోసం చేశాడు అని చెప్పేసి ఒక స్టోరీ చెప్తున్నాడు. ఒకసారి విందాం. ఎక్కడ చూడు చీటింగ్ అంట. అతను వీడిని చీట్ చేశాడు అని ఎక్కడ చూసినా చీటింగ్లే అని చెప్తున్నాడు. అసలు ఒరే చెత్త వెదవా, చీటింగ్ అనే మాట నువ్వు మాట్లాడితే ఎలా ఉంటుంది, ఎంత చండాలంగా ఉంటుందంటే ఆ మాటకి అసలు అర్థమే ఉండదు నువ్వు ఆ మాట మాట్లాడితే. ఎందుకంటే అతను 22,000 తీసుకున్న అతన్నే చీటింగ్ చేశాడంటున్నావు. నువ్వు 30 కోట్ల స్కామే చేసావురా చెత్త వెదవా. నువ్వు 30 కోట్ల స్కామ్ చేసి ఇంతమంది దగ్గర లక్షల డబ్బులు తీసుకున్న వాడివి నువ్వు వేరే వాళ్ళని చీటింగ్ చేశాడని నువ్వు మాట్లాడుతున్నావు. మీ అందరికీ గురువింద గింజ సామెత తెలిసే ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఆ టైప్ అనమాట వీడి స్కాములు వీడికి తెలియవు. వేరే వాళ్ళు కొంచెం 22,000 మోసం చేశాడని అతని గురించి వీడు ఏ రేంజ్ లో మాట్లాడుతున్నాడో వినండి ఫ్రెండ్స్. వాడి నంబరు 7780207223. ఇది గూగుల్ పే నెంబర్ కూడా 7780207223. ఇంకో నెంబరు 7569809265. 7569809265. నేను ఇప్పుడున్న కష్టాల్లో ఈ 22,000 వాడు దుబ్బేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వాడి దగ్గర కారు లేదు, వాడు వచ్చి ఈ ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ లో ఉండే యాడ్స్ 90% చీటింగ్ గా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం కోసం మాత్రమే చెప్తున్నా. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీకు వీలైతే అని తిట్టండి, దొరికితే పట్టుకోండి. 22,000 వీడిని మోసం చేశాడంటే దానికి వీడు ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. వాడి ఈ వీడియో కింద ఈ కామెంట్ చూడండి ఫ్రెండ్స్. మీకు ఇప్పటికీ డబ్బులు చాలా టైట్గా ఉన్నాయి, ఈ టైంలో మిమ్మల్ని మోసం చేయాలని ఎలా అనిపించింది వాళ్ళకని కామెంట్. ఈ వీడియో కింద కామెంట్స్ చూడండి. వాడి మీద సింపతి అనమాట. మీకు అర్థమయ్యే ఉంటుంది ఫ్రెండ్స్, వాడు ఇలాంటి ఫేక్ స్టోరీస్ ఎందుకు క్రియేట్ చేస్తాడు, వేరే వాళ్ళందరూ వీడిని మోసం చేస్తారని ప్రతి వీడియోలో స్టోరీస్ క్రియేట్ చేసి ఎందుకు చెప్తాడో మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ సింపతి అనమాట. వాడికి ఇప్పుడు ఈ సింపతి కావాలి. ఈ సింపతి తోటి వీడికి ఫాలోవర్స్ పెరిగి వీడి ట్రైనింగ్లకి వెళ్ళాలి, వాళ్ళని పట్టుకొని వీడు మోసం చేయాలి, వాళ్ళ దగ్గర డబ్బులు గుంజాలన్నమాట. ఈ సింపతి డ్రామాలన్నమాట వీడు చేసే పనులు. వీడేం చెప్తున్నాడు ఫ్రెండ్స్, వాడి దగ్గర అంటే ఇప్పుడు డబ్బులు లేవంట. ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా వీడిని 22,000 మోసం చేసినందుకు వాళ్ళ ఫోన్ నెంబర్లు చెప్పి వాళ్ళకి ఫోన్ చేసి తిట్టండి, వీలైతే వాళ్ళని పట్టుకోండి అని చెప్తున్నాడు. వీడు మోసం చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఫ్రెండ్స్, వీడు ఇంకా దారుణంగా ఒక మనిషి వీడి వల్ల చనిపోయాడు ఫ్రెండ్స్. వీడు 1 lakh ట్రైనింగ్ అని చెప్పేసి ఒకసారి ట్రైనింగ్ పెట్టాడు ఫ్రెండ్స్. 3 months ట్రైనింగ్. 3 months లో నేనే దగ్గరుండి మీకు డీల్స్, మీకు ఇన్వెంటరీ ఇస్తాము, ప్లస్ మీకు లీడ్స్ కూడా మేమే ఇస్తాము, దగ్గరుండి మేమే మాట్లాడి మీకు ట్రైనింగ్ ఇచ్చి డీల్స్ క్లోజ్ చేపిస్తాము అని చెప్పేసి 3 months ట్రైనింగ్ అని 1 lakh తీసుకున్నారు ఒక్కొక్కళ్ళ దగ్గర. అట్లాగా చాలా మంది దగ్గర వీడు 1 lakh వసూలు చేశాడు. పాపం ఒకతను చాలా పూర్ వాళ్ళు, అతను వీడి మాటలు నమ్మి నిజంగా వీళ్ళు డీల్స్ క్లోజ్ చేపిస్తారేమో, ఆ 1 lakh వచ్చేస్తుంది రిటర్న్ వీళ్ళు క్లోజ్ చేపించే డీల్స్ లో అని చెప్పేసి అతని దగ్గర ₹1 కూడా లేకపోయినా సరే అప్పు చేసి వచ్చి వీళ్ళ ట్రైనింగ్ కి 1 lakh రూపీ కడితే వీడేం చేశాడో తెలుసా ఫ్రెండ్స్, 2 days ట్రైనింగ్ అని చెప్పి కూర్చోబెట్టి మాటలు చెప్పేసి 2 days తర్వాత వదిలేస్తాడు అనమాట. వాళ్ళ గాలికి వదిలేస్తాడు, వాళ్ళకి మాకు సంబంధం లేదని చెప్పేసి. వీళ్ళు 3 months అని చెప్పారు, కానీ 2 days వీడికి నార్మల్ గా వీడి నోటికి వచ్చింది, వీడి రికార్డింగ్ ఉంటది కదా అదంతా వాగేసి తర్వాత వదిలేశాడు. అతను ఆ 1 lakh అప్పు తీర్చలేక అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అతను చనిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్ వాళ్ళ బాబు వీడికి ఫోన్లు చేసి వీడికి ఎన్ని మెసేజ్లు పెట్టి మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వండి ప్లీజ్, అతను చనిపోయాడు, మా హస్బెండ్ చనిపోయాడు అని ఆమె ఎంత మొత్తుకున్నా, వాళ్ళ బాబు ఎన్నిసార్లు ఫోన్ చేసినా మా నాన్న చనిపోయాడు, మా పరిస్థితి ఇలా ఉంది, మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వండి, మొత్తం కాపని ఎంతో కొంతన్నా ఇవ్వండి అని చెప్పి మా అప్పులు వాళ్ళు మా ఇంటి మీదకి వచ్చారు, మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని వాళ్ళు ఎన్నిసార్లు ఏడుస్తా ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టినా వీడు కనీసం రెస్పాండ్ అవ్వలేదు ఫ్రెండ్స్. అంత చెత్త వెదవ వీడు. ఏరా, నువ్వు 30 కోట్లు స్కామ్ చేసి ఆ స్కామ్ డబ్బులు వేరే వాళ్ళు ఇట్లాగా తీసుకుంటేనే 30 కోట్ల స్కామ్ లో నీకు 22,000 డబ్బులు వేరే వాడు చీట్ చేస్తేనే నీకు ఇంత బాధ అయిపోయింది కదా. పాపం వాళ్ళు ₹1,00,000 అతను అప్పు తీసుకొచ్చి నీకు డబ్బులు ఇచ్చి అతను ఒక మనిషి చనిపోతే ఆ ఫ్యామిలీ రోడ్డు మీద పడితే
ఎంతో కొంత డబ్బులు ఇవ్వండి అని వాళ్ళు ఏడ్చి నీకు మెసేజ్లు పెడితే నువ్వు కనీసం రెస్పాండ్ అవ్వకుండా ఇప్పుడు వచ్చి పత్తిత్తు కబుర్లు చెప్తున్నావరా నువ్వు? వాళ్ళ ఫోన్ నెంబర్లు చెప్పి వాళ్ళకి ఫోన్ చేసి తిట్టండి, వాళ్ళని పట్టుకోండి అని చెప్తున్నాడు కదా ఫ్రెండ్స్. మరి వీడిని ఇంకెంత తిట్టాలి ఫ్రెండ్స్? వీడి ఫోన్ నెంబర్లు ఆన్లైన్లో వీడు చెప్తున్నాడు కదా. మరి ఈ వీడియో చూడండి, ఈ వీడియో చూసిన వాళ్ళందరూ వాడికి ఫోన్ చేసి ఎలా తిట్టాలి వాడికి ఎలా మెసేజ్లు పెట్టాలనేది మీరే డిసైడ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.